సివిల్ సప్లైస్ గౌడన్లో పనిచేస్తున్న హమాలీస్కు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కూలీ రేట్లను పెంచాలని ఏఐటీయూసీ విశాఖ నగర జిల్లా జనరల్ సెక్రటరీ ఎం మన్మథరావు ప్రభుత్వాన్ని కోరారు. హమాలీస్కు కూలీ రేట్లు పెంచాలని కోరారు. పెందుర్తిలో ఉన్న సివిల్ సప్లై గౌడన్లో పనిచేస్తున్న హమాలీస్ తమకు కూలీ రేట్లు పెంచాలని కోరుతూ గౌడన్ వద్ద నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మన్మథరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హమాలీస్ కూలీ రేట్లు పెంచుతామని మంత్రి నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారన్నారు. అలాగే ఈ హామీలు నేటి వరకు అమలు కాలేదన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కూలీ రేట్లు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ కొల్లి సన్యాసరావు, పెందుర్తి సివిల్ సప్లై గోడౌన్ హమాలీస్ ఎస్ సంఘ నాయకులు దమ్మురాజు, రామకృష్ణ, నూకరాజు, శ్రీరామ్, రాడి అప్పలనాయుడు పాల్గొన్నారు. కూలీ రేట్లు పెంచాలి. 4 నెలల నుండి పెండింగ్ లో ఉన్న ఇవ్వాలి. సంవత్సరానికి 4 జతల బట్టలు వెంటనే ఇవ్వాలి. హమాలీలకి ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. కార్మికుల ఐక్యత. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. నా పేరు ఎం మన్మథరావు, సివిల్ సప్లై హమాలీస్ యూనియన్ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు అనేది రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లై హమాలీల పట్ల చాలా చిన్న చూపు అనేది చులకనగా ఈరోజు అనేది చూసే పరిస్థితి అనేది ఉంది. 14 నెలల కాలం అనేది అయ్యింది. నేటికి జీవోను విడుదల చేసి వాళ్ళ తాలూకు కూలీ రేట్లు అనేది పెంచకపోవడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. వెంటనే కూలీ రేట్లు అనేది ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం అనేది హమాలీల సమస్యలు పరిష్కరించాలి. వెంటనే కూలీ రేట్లు అనేది ఏదైతే ఒప్పందం అనేది కింటా బస్తాకి అనేది 3 రూపాయలు అనేది పెంచుతూ లోడింగ్ కానీ అన్లోడింగ్ కానీ 3 రూపాయలు అనేది పెంచుతూ సివిల్ సప్లై మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారి సమక్షంలోనే నవంబర్ 20వ తారీఖున అగ్రిమెంట్ అనేది జరిగింది. ఆ అగ్రిమెంట్ అనేది జరిగి దాదాపు 3 నెలల కాలం అయిపోయినప్పటికీ కూడా నేటికి కూడా కొత్త జీవో అనేది విడుదల చేయట్లే. కొత్త జీవో అనేది విడుదల చేయకపోతే రేట్లు కూడా అమలు చేసే పరిస్థితి అనేది లేదు. అందువల్ల ఏంటంటే ఇప్పటికైనా సరే ఇంకేమాత్రం కూడా కాలేయ అనేది సమస్య అనేది పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏఐటీసీగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లై హమాలీస్ యూనియన్గా డిమాండ్ అనేది చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మేము కూడా కార్యాచరణను రూపొందించుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మొన్న ఒకసారి అనేది ఈ నెలలోనే కిందటి నెలలో మేము ఒక రోజు అనేది సమ్మె అనేది రాష్ట్ర వ్యాప్తంగా చేశాము. దాన్ని అనేది వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశాం ఈ విధంగా ఉంటుందనేసి. ఒకవేళ కానీ వెంటనే జీవో అనేది విడుదల చేయకపోతే నిర్వాధికంగా సమ్మె అనేది చేయడానికి, పనులు బంద్ చేయడం కూడా వెనకాడే సమస్య అనేది లేదు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అనేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దాదాపు 8 నెలల కాలంలోనే కొత్త జీవో అనేది విడుదల చేసి ఏరియాస్తో సైతం హమాలీస్కి అమలు చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వం అనేది తెలుగుదేశం ప్రభుత్వం వస్తే హమాలీస్కి అందరికీ కూడా న్యాయం చేకూరుతుంది, వాళ్ళ సమస్యలు అనేది పరిష్కారం అవుతాయని ఆశాభావం అనేది వ్యక్తం చేసినప్పటికీ కూడాను 14 నెలలు అనేది ఈరోజు పెండింగ్లో ఉంచుకోరు. ఇదే